నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మరికొన్ని గంటలలో IPL 2026 మొదలు కాబోతుంది. హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు టీం మొదటి మ్యాచ్ పోటీ పడబోతున్నాయి. అసలు ఈసారి IPL మజా ఏ రకంగా ఉండబోతుంది? ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, కామెంటేటర్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, మరికొన్ని గంటల్లోనే IPL ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. మొదటి మ్యాచ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ RCB ఆడబోతుంది. ఎలా ఉండబోతుంది సార్ మొదటి మ్యాచ్? మొదటి మ్యాచ్ బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తుందని చెప్తాను నేను సాయి. ఎందుకంటే రెండు టీమ్స్ బ్యాటింగ్ పవర్ హౌసెస్, చాలా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. మీకు చిన్నస్వామి స్టేడియం ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ రన్స్, గ్రౌండ్ సైజ్ చిన్నది, స్టేడియం కూడా అక్కడ పిచ్ కూడా ఎప్పుడు మీకు బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. సో ఫ్యాన్స్ చాలా మంది ఏమి ఆశలు పెట్టుకుంటున్నారంటే ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు, రెండు టీమ్స్ బ్యాటింగ్ లో సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి 300 ఫస్ట్ మ్యాచ్ లోనే వచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా స్పెక్యులేషన్ నడుస్తుంది. అది మనం చెప్పలేం, ఎందుకంటే 300 ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. లాస్ట్ సీజన్ లో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసా సార్. SRH దగ్గరికి వచ్చింది. SRH ఐ థింక్ దే స్కోర్ 287 289 చేశారు. దట్ ఇస్ హైయెస్ట్ స్కోర్. సో అందుకని ఐ థింక్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి డెఫినెట్లీ. ఎందుకంటే రెండు టీమ్స్ బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి బౌలింగ్ లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి రెండు టీమ్స్ కి. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ స్టార్ట్ టు దిస్ ఎడిషన్. అండ్ అలాగే విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత గ్రౌండ్ లో కనబడబోతున్నాడు. మన ఇండియా ఫ్యాన్స్ అందరూ కూడా, సరే RCB ఫ్యాన్స్ సపరేట్ ఉన్నా మళ్ళీ ఇండియా ఫ్యాన్స్ అందరూ కూడా విరాట్ కోహ్లీ కోసం, కల్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఆ వైబ్రేషన్ ఎలా ఉండబోతుంది సార్ విరాట్ కోహ్లీ రేపు మ్యాచ్లోకి దిగిన తర్వాత? రేపు స్టేడియంలో, చిన్నస్వామి స్టేడియంలో డెసిబుల్ లెవెల్స్ మామూలుగా ఉండవు, చాలా ఓవర్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వేరే, లాస్ట్ 18 సీజన్స్ కి వాళ్ళు ఆడినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వేరే. ఇప్పుడు దే ఆర్ యాజ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ RCB ఎంటర్ అవుతుంది కాబట్టి ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఎంతదిగా ఉండదు. అలా చాలా నెక్స్ట్ లెవెల్ హంగామా ఉంటుంది అక్కడ డెఫినెట్ గా, వితౌట్ ఎనీ డౌట్. బట్ ఏంటంటే ఆ గ్రౌండ్ వాళ్ళకి అంతగా వచ్చే గ్రౌండ్ కాదు. అక్కడ డెఫినెట్ గా హోమ్ టీమ్ సపోర్ట్ ఉంటుంది. కానీ మీకు మిగతా చెన్నైతోనో లేకపోతే ముంబైతో కంపేర్ చేస్తే RCBకి హోమ్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఇంతవరకు కనబడలేదు. వాళ్ళు హోమ్ లో గెలిచిన మ్యాచ్ల సంఖ్య తక్కువ. లాస్ట్ సీజన్ లో కూడా వాళ్ళు అన్ని మ్యాచ్లు, బయట మ్యాచ్లు అన్ని గెలిచారు. ఏమైనా ఓడిపోతే హోమ్ లోనే ఓడిపోయారు. సో అంత హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉండదు వాళ్ళకి. బట్ హోమ్ టీమ్ సపోర్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రేపటి మ్యాచ్ లో. మన హైదరాబాద్ జట్టుకు వచ్చేసరికి ఇప్పుడు కొత్త కెప్టెన్సీని చూస్తున్నాం. ఇషాన్ కిషన్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని మ్యాచ్ల వరకు సో తన ఎక్స్పీరియన్స్ లేనట్టుగా కనపడుతుంది. IPL లో మొదటి ఎక్స్పీరియన్స్. ఎంతవరకు ఈ బాధ్యతను డీల్ చేసే అవకాశాన్ని చూడొచ్చు సార్ ఇషాన్? IPL లో ఎక్స్పీరియన్స్ లేదు, కానీ అతను జార్ఖండ్ కి చాలా సంవత్సరాలుగా కెప్టెన్ చేస్తున్నాడు. రీసెంట్ గా లాస్ట్ ముస్తాక్ అలీ టోర్నమెంట్, అది కూడా T20 ఫార్మాట్, దాంట్లో అతను టీమ్ కి టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు. అండ్ ఈ స్కోర్ హెవీలీ, టాప్ స్కోరర్ ఇన్ దట్ టోర్నమెంట్. అంతేకాకుండా అతనికి చాలా జూనియర్ లెవెల్ నుంచి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఇండియా అండర్-19 క్యాప్టెన్ చేశాడు. 2016 లో ఫైనల్కి వెళ్ళారు, మన రన్నర్ అప్ గా నిలిచారు. సో హీ హాస్ బిన్ డూయింగ్ క్యాప్టెన్సీ అతను కొత్త ఏం కాదు, ఈజ్ న్యాచురల్ లీడర్. సో రైట్ చాయిస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు వస్తున్న తాజా సమాచారం ప్రకారం ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి టీంతో చేరినా కూడా అతను ఏంటంటే టీమ్ ని గైడ్ చేస్తాడు యాజ్ ఎ లీడర్. బట్ అతను ఓన్లీ సెకండ్ హాఫ్ లో మాత్రమే, అంటే 50% ఆఫ్ ది టోర్నమెంట్ అయిన తర్వాతనే అతను వస్తానని చెప్పి అతనే స్వయంగా చెప్పాడు. సో అతను ఇంకా ఇంజరీ పూర్తి కోలుకోలేదు. సో ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ చాలా కీలకం కాబోతుంది. ఈస్ గోయింగ్ టు లీడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. అతనే కెప్టెన్ గా ఉంటాడు కాబట్టి అతని క్యాప్టెన్సీ మీద కూడా ఫోకస్ ఉంటుంది ఈ ఎడిషన్. ప్యాట్ కమిన్స్ లేని లోటు సన్ రైజర్ హైదరాబాద్ కి కనిపిస్తుంది అంటారా సార్, లేకుంటే సార్ట్అవుట్ చేస్తారా వీళ్ళు? ఎందుకంటే కమిన్స్ బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, కెప్టెన్సీలో అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి. ముఖ్యంగా క్యాప్టెన్సీలో అతను, ఎందుకంటే మీకు SRH కొత్త ఓరియంటేషన్, కొత్తగా వాళ్ళ అప్రోచ్, చాలా అగ్రెసివ్ అప్రోచ్ అనేది ప్యాట్ కమిన్స్ లాస్ట్ 2 సీజన్స్ క్యాప్టెన్ అయిన తర్వాత అది మారింది అప్రోచ్. సో వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళకి ఒక పెద్ద గ్లామర్ వచ్చింది. తర్వాత దే హావ్ బీన్ స్కోరింగ్ హెవీలీ. సో అది ప్యాట్ కమిన్స్ తీసుకొచ్చిన చేంజ్ అది. సో క్యాప్టెన్సీ మిస్ అవుతారు. సెకండ్ ఏంటంటే బౌలింగ్ కూడా వీళ్ళకి ఏమైనా వీక్నెస్ ఉందంటే బౌలింగ్. పర్టికులర్ ఈసారి షమీ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ కూడా లేడు. షమీ లేడు, నటరాజన్, చాలా మంది కీలకమైన బౌలర్స్ మిస్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీ మిస్ అవుతారు. కానీ ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే హీఈస్ విత్ ద టీమ్. అతను ఆడకపోయినా టీంలో ఉంటాడు. అతను మీకు డగౌట్ నుంచి టీమ్ కి గైడ్ చేస్తాడు. ఆ లీడర్షిప్ రోల్ అయితే నిర్వహిస్తాడు. బట్
హీస్ బౌలింగ్ విల్ బి సోర్లీ మిస్డ్ బై ఎస్ఆర్హెచ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అతనికి ఉన్న, ఈ కెన్ బౌల్ ఇన్ ఆల్ 3 phases, పవర్ ప్లేలో కానీ, మిడిల్ ఓవర్స్లో కానీ, డెత్లో కానీ, అన్ని చోట్ల బౌలింగ్ చేయగల బౌలర్. రైట్. ఈ మ్యాచ్లో మొదటి మ్యాచ్లో టాస్ గెలిస్తే ఏది చూజ్ చేసుకునే అవకాశం ఉందంటారండి? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఎలా ఉంది, మనకి ఇంకా సరైన సమాచారం లేదు. డ్యూ ఉందా లేదా అనేది. డ్యూ ఉంటే మాత్రం బెటర్ టు బౌల్ ఫస్ట్. సో డ్యూ లేకపోతే మీరు సెకండ్ బౌలింగ్ చేసినా కూడా ఏం ఇబ్బంది ఉండదు. కానీ డ్యూ ఫ్యాక్టర్ ఒకటి చూసుకోవాలి. బట్ ఎస్ఆర్హెచ్ ఏంటంటే జనరల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టడం అనేది వాళ్ళకి కాస్త అనుకూలించే అంశం. అది చూడాలి. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ కండిషన్స్. పిచ్ కండిషన్ ఎలా ఉంది, ఎందుకంటే ఫ్రెష్ పిచ్ కదా, అది ఎలా బిహేవ్ చేస్తారని కూడా ఐడియా ఉండదు. సో అవన్నీ కూడా పిచ్ చూసిన తర్వాత, వెదర్ కండిషన్ తర్వాత డిసైడ్ చేస్తారు. ఇప్పుడు అభిషేక్ శర్మ మీద ఏమైనా కొంత ప్రెషర్ ఉండేటువంటి అవకాశం ఉందంటారా సార్? ఎందుకంటే వరల్డ్ కప్లో కొంత ఆ ప్రెషర్తో బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ తన మీదే ఉన్నాయి. కమిన్స్ లేడు, అంతకుముందు ట్రావిస్ హెడ్ ఉండే, ఇప్పుడు తను కూడా లేడు. ఈ రకంగా కొనసాగుతున్నారు కాబట్టి ఆ ప్రెషర్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? వరల్డ్ కప్లో 3 డకౌట్స్ అవన్నీ దట్ ఈస్ ఆల్ పాస్ట్. తర్వాత ఫైనల్లో ఎప్పుడైతే అతను ఫైనల్లో ఆడడం అంత ఆషామాషి విషయం కాదు. ఫైనల్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు, తన స్టైల్లో ఆడాడు, తన స్ట్రైక్ రేట్తో ఆడాడు. దాంతో ఏంటంటే కాన్ఫిడెన్స్ అతను మళ్ళీ రీగైన్ చేసుకుని ఉంటాడు. తర్వాత అతను మన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఆడాడు. సో గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ పూర్ ఫామ్ ఇన్ వరల్డ్ కప్ అన్ని మర్చిపోతారు. ఇప్పుడు అదిగా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ చేసిన పని ఏంటంటే, అభిషేక్ శర్మ హెస్ బిన్ విత్ ద టీమ్ ఫర్ ఎ లాంగ్ టైం. 6-7 సీజన్ల నుంచి టీంకి ఆడుతున్నాడు. కానీ అతన్ని క్యాప్టెన్ చేయకుండా ఇషాన్ క్యాప్టెన్ చేయడం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే అతను ఫ్రీగా ఆడాలంటే క్యాప్టెన్సీ బర్డెన్ ఉండకూడదు. సో అభిషేక్ శర్మ ఏంటంటే ఈ టేక్స్ హిస్ ఛాన్సెస్, చాలా ఫియర్లెస్గా ఆడతాడు. సో అతను క్యాప్టెన్ చేయకుండా ఇషాన్ని క్యాప్టెన్ చేయడం చాలా కరెక్ట్ డెసిషన్. సో ఇప్పుడు అతను చాలా ఫ్రీగా ఆడతాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా తన ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు మొదటి మ్యాచ్లోనే 300 స్కోర్ రావచ్చు అన్న ఒక అంచనా అని చెప్పారు. అండ్ మొత్తం సీజన్ మొత్తమే చూసుకుందాం, లాస్ట్ ఇయర్ రానటువంటి 300 స్కోర్ అనేది ఈ సీజన్లో మనం చూడొచ్చా సార్? మొత్తం ఓవరాల్ సీజన్లో చూడొచ్చు. అంటే ఈ సీజన్లో పాసిబిలిటీ కనిపిస్తుంది. అంటే మన వరల్డ్ కప్లో కూడా ఎప్పుడు లేదు వరుసగా 250లు రావడం మనం రెగ్యులర్ బేసిస్ మీద చూసాం. 250 చేసినా కూడా అది సరిపోని పరిస్థితి కూడా మనం సెమీఫైనల్ చూసాం. అందుకని ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ మ్యాచ్ లో వస్తుందని కాదు, అది ఓన్లీ ఒక ఫ్యాన్సీ థాట్ మాత్రమే. బట్ ఏదో ఒక పాయింట్లు ఇప్పుడు ఆడుతున్న తీరు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, ఇప్పుడు ఏంటంటే బ్యాటింగ్ హ్యాస్ గాన్ టు ఏ నెక్స్ట్ లెవెల్. ఈ వరల్డ్ కప్ లో కానీ ఇప్పుడు T20 బ్యాటింగ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. పిచెస్ ఎలా ఉంటాయని మనకు తెలియదు కాబట్టి పిచెస్ బట్టి అది డిపెండ్ అవుతుంది. ఏదో ఒక పాయింట్ లో ఈసారి 300 వస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఏంటంటే 300 కోసం పాకులు ఆడాల్సిన అవసరం లేదు. 300 చేయాలి, మాకు ఫ్యాన్స్ మమ్మల్ని 300 చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని 300 కోసం చూస్తే మొదటికే మోసం వస్తుంది. యూ ప్లే అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. మ్యాచ్ కొన్నిసార్లు పిచ్ సరిగ్గా ఉండదు, స్లో పిచెస్ ఉంటాయి, వాటి ప్రకారం ఆడండి. అంతేగాని 300 కొట్టాలి అని ఒక టార్గెట్ పెట్టుకుని ఎస్ఆర్హెచ్ ఆడడం మాత్రం కరెక్ట్ కాదు. లాస్ట్ ఇయర్ కూడా బహుశా వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఆ 300కి సంబంధించిన అబ్సెషన్ అని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్తో కంపేర్ చేస్తే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఈ ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కానీ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది ఇప్పుడు? ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ లో కూడా ఫైర్ పవర్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఇప్పుడు ఎంత ఫ్రీగా ఆడుతున్నాడో మనకు తెలుసు. అతనికి ఎలాంటి టార్గెట్స్ లేవు. ఇటీవల కాలంలో వన్డేస్ లో వాటిలో కూడా చాలా చాలా ఎఫెక్టివ్ గా ఆడుతున్నాడు. ఫిల్ సాల్ట్ అటు కేకేఆర్కి ఆడినా, ఆర్సీబీకి ఆడినా బ్రహ్మాండం స్టార్ట్ అందిస్తాడు. దే హ్యావ్ ఇప్పుడు దేవదత్ పడిక్కల్, వాళ్ళ కెప్టెన్ రజత్ పాటీదార్ కానీ, జితేష్ శర్మ, రొమారియో షాపర్, టిమ్ డేవిడ్, చాలా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్. అండ్ క్రొనాల్ పాండే కమింగ్ ఇన్ ఎట్ నెంబర్ 8. సో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. వాళ్ళు కూడా ఆ ఫైర్ పవర్. దట్ ఎస్ఆర్హెచ్ మరింత రాక్షసంగా ఆడతారు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే. అంత కాకపోయినా వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్ లైనప్ ఉంది. దాంట్లో ఏంటంటే విరాట్ కోహ్లీ లాగా కాస్త షార్ట్ సెలెక్షన్ లో కాస్త ఆచితూచి ఆడేవాళ్ళు ఉన్నారు, ప్లస్ అగ్రెసివ్గా ఆడే సాల్ట్ లాంటి వాళ్ళు, పట్టేదార్ లాంటి వాళ్ళు, షెపర్డ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో రెండు టీమ్స్ బ్యాటింగ్ విషయంలో చాలా ఫైర్ పవర్ మనకు అనిపిస్తుంది. చాలా అగ్రెసివ్గా ఆడే అవకాశం ఫ్రమ్ బోత్ సైడ్స్ మనకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. అది మరికొన్ని గంటల్లో మొదలు కాబోతున్నటువంటి ఈ యొక్క మొదటి మ్యాచ్లో మంచి పరుగుల వరద పారేటువంటి అవకాశం కనిపిస్తుంది చిన్నస్వామి స్టేడియం వేదికగా. మరి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా అనేది మనం కూడా చూద్దాం.